ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆదరణ సంబంధమైన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. వాగ్దానములో ఆశీర్వాదానికి సంబంధించిన వాగ్దానాలు ఉంటూ ఉంటాయి, భవిష్యత్తులో నెరవేర్చబడబోయే వాగ్దానాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఆదరణకు సంబంధించిన కొన్ని వాగ్దానాలు కూడా దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ ఆదరణకు సంబంధించిన వాగ్దానాలలోనే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్న వాక్య భాగం కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ కొరకు ఈ వాక్య భాగాన్ని నేను చదువుచూ ఉన్నాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో రాయబడిన ప్రాముఖ్యమైన విషయాల్ని క్లుప్తంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఈ యెషయా గ్రంథము 66వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు ఏ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయంటే, దేవుడు ఒక మనిషిని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారనే విషయాలు ఈ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటాయి. ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారంటే, దీనుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు, నలిగిన హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు, దేవుని మాటకు ప్రాముఖ్యతను ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా దేవుడు అంటే భయము వానిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నప్పుడే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషిని ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్న విధానంలోనే ఒక మనిషి ఏ విధంగా ఉండకూడదో కూడా యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలు కూడా ఈ 66వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే మన ఆ వాక్య భాగానికి వస్తే గనుక మనకి ఏ విషయాలు కనబడుతూ ఉంటాయంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లని మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి శిశువుగా ఉన్నప్పటి నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా తన బిడ్డ జీవితాంతం, అంటే శిశువుగా ఉన్నప్పటి నుండి తన బిడ్డ యొక్క జీవితాంతము ఆ బిడ్డకు ఎటువంటి బాధ కలిగినా సరే, ఎటువంటి వేదనాకరమైన పరిస్థితులు ఆ బిడ్డ జీవితంలో ఎదురైనా సరే, ఆ బంధాన్ని బట్టి తల్లి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే ఆదరిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరిస్తూ ఉంటుంది. ఎటువంటి బాధ కలిగినా సరే, ఎటువంటి దుఃఖము కలిగినా సరే. చిన్నప్పుడు మనం చూస్తుంటాం, చిన్నప్పుడు శిశువులు మనకి కనబడుతూ ఉంటారు. ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లి వచ్చి ఆ తల్లి మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని వినగానే ఆ శిశువు ఏడవడం ఆపివేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తల్లికి తన యొక్క బిడ్డలకి అటువంటి మంచి సంబంధం అనేది ఉంటూ ఉంటుంది. అదే విధానంలో జీవితాంతము తన పిల్లలకు ఎటువంటి బాధ కలిగినా సరే విని వెంటనే వారిని ఆదరించే మాటలు తల్లి వారికి తెలియజేస్తూ వారిని ఆదరిస్తూ ఉంటుంది. ఈ విధంగా తల్లి చెప్పే మాటలు వింటున్నప్పుడు తన బిడ్డలలో ఏం కలుగుతుందంటే ఒక ధైర్యము కలుగుతూ ఉంది, ఒక నమ్మకము కలుగుతూ ఉంటుంది, తనలో నా బాధ పోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగానే దేవుడు ఇక్కడ నాడు ఇశ్రాయేలు వారితో యెషయా ప్రవక్త ద్వారా ఏ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమను తల్లి ఎలాగైతే తన పిల్లల ఎడల ప్రేమ చూపిస్తూ వారిని ఆదరిస్తూ ఉంటారో, అటువంటి ప్రేమను నేను మీ ఎడల చూపించి ఆ ప్రేమ నుండి వచ్చే ఆదరణను మీ ఎడల చూపిస్తానని దేవుడు ఇశ్రాయేలీయులకు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నట్లు ఈ వాగ్దానంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదరిస్తానంటూ ఉన్నారు. దేవుడు కోరే జీవిత విధానాన్ని ఇక్కడ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం చూసాం కదండి. అటువంటి జీవిత విధానాన్ని కలిగి జీవించినప్పుడు, దీనుడిగా జీవిస్తూ నలిగిన హృదయం కలిగి దేవుని మాట వింటూ, దేవుని మాటకు ప్రాముఖ్యతనిస్తూ, దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చి దేవుడు అంటే భయము కలిగి గొప్ప పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు తల్లి ఎలాగైతే తన పిల్లలను ఆదరిస్తూ ఉందో అదే విధానంలో మిమ్మల్ని ఆదరిస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ కలుగు చేసే దేవుడు. నిజమే, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఈ భూ సంబంధమైన బాధలు చాలామంది జీవితాల్లో వారు ఎదుర్కొంటూ ఉంటారు. ఎటువంటి బాధలు అంటే కొన్ని సందర్భాల్లో ఒంటరి వారు అయిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు ఏ తప్పు చేయకపోయినా సరే నిందలు అనుభవించవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా అవమానం అనేది చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది చాలామందిని చిన్న చూపు చూస్తూ వారిని బాధ పెట్టేవారుగా ఉంటూ ఉంటారు. వీటి వలన ఏం కలుగుతుందంటే ఒక మనిషిలో బాధ అనేది కలుగుతూ ఉంటుంది, ఒంటరితనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నిందలు అవమానము తట్టుకోలేక చాలామంది పూర్తిగా డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే అటువంటి సమయాల్లో ఆ మనిషిని ఆదరించేవారు కూడా తక్కువగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మలను ఆదరిస్తాను, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు ఒక గొప్ప ఆదరణ సంబంధమైన వాగ్దానాన్ని యెషయా ప్రవక్త ద్వారా నాడు ఇశ్రాయేలుకి తెలియజేసిన విధానంగానే ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని తల్లి ఆదరించినట్లు మీకు కలిగే నిందలలో, అవమానంలో, ఒంటరితనం అనేది మీకు కలిగినప్పుడు, భూ సంబంధమైన బాధకరమైన పరిస్థితిని మీ జీవితంలో కలిగినప్పుడు మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. ఆయన ఆదరించి మనలో ధైర్యాన్ని నింపే దేవుడు, మనలో మరలా నమ్మకాన్ని కలుగు చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకొంతమంది గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల నడుమ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వారి జీవితాలలో తల్లులను కోల్పోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. వారి జీవితాల్లో తల్లి ప్రేమను వారు అనుభవించలేని పరిస్థితి ఎంతోమంది ఎదుర్కొంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడి వాగ్దానం ద్వారా అంటూ ఉన్నారు, ఆ తల్లి ప్రేమను పొందలేని వారి జీవితాల్లో కూడా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని, అంటే ఆ ప్రేమను మీ ఎడల నేను చూపిస్తానని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకొంతమంది పరిస్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటూ వారి ఉద్యోగరీత్యా వారి జీవిత విధానంలో వారు ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ విషయాల్ని ఇంట్లో వారికి తెలియజేయలేని పరిస్థితి, ఆ విషయాలను ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి చాలామంది ఎదుర్కొంటూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధలో ఉండిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, మీరు నా మాట వింటే కనుక, మీరు దీనులుగా జీవిస్తూ నా మాట విని నా మాట ప్రకారం మీరు ముందుకు వెళ్తే కనుక, మంచి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి జీవిస్తే కనుక నేను మిమ్మలను ఆదరిస్తానని దేవుడు అంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే వారు ఆదరింపబడదురు అన్నాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎక్కడైతే ఆదరణ పొందుకోలేకపోయారో అదే ప్రాంతంలో మరలా ఆదరణను దయచేస్తానంటూ ఉన్నారు. ఈ విధంగానే మన జీవితంలో ఆదరణ లేని పరిస్థితులలో, అటువంటి స్థలాలలో, అటువంటి ప్రాంతాలలో మన జీవితాల్లో దేవుడు మరలా ఆదరణను కలుగు చేసి మన జీవితాల్లో సంతోషాన్ని నింపుతానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. దేవుడిచ్చే ఆదరణ ఏం చేస్తూ ఉందంటే, ఇర్మీయా గ్రంథం 31:13 మనం చూస్తూ ఉంటాం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలుగు చేసే ఆదరణ, దేవుడు మీ ఎడల చూపించే ఆ ప్రేమ ద్వారా కలిగే ఆదరణ మీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి మీ జీవితంలో సంతోషాన్ని కలుగజేస్తుంది. సంతోషకరమైన పరిస్థితులు, మీలో ఉన్న ఒంటరితనం అనేది పోతుంది, మీలో ఉన్న భయం అనేది పోతుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు, నమ్మకంగా మీ జీవితంలో ముందుకు వెళ్ళగలరు, ఏదైనా చేయగలరనే ధైర్యము, నమ్మకము కలుగుతుంది. సంతోషంగా మీలో ఉన్న దుఃఖకరమైన పరిస్థితులన్నీ పోయి దేవుడు కలుగు చేసే ఆదరణ ద్వారా పూర్తి సంతోషము మీ జీవితంలో కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా దేవుడు మన నుండి కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగినప్పుడు ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు అంటూ ఉన్నారు. ఆయన వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే ఆయన కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలను మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెలికిలో దీవించునిగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆదరణ లేని జీవితాలు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ భూ సంబంధమైన బాధాకరమైన పరిస్థితుల ద్వారా బాధపడుతున్న వారందరికీ నీవు ఆదరణ కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, నీవు
కోరే ఆత్మీయ జీవిత విధానాన్ని వారు కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకోగలిగేలా, తద్వారా వారి జీవితంలో ఉన్న దుఃఖకరమైన పరిస్థితుల అన్నిటి నుండి విడుదల పొందుకొని సంతోషకరమైన పరిస్థితులు వారి జీవితంలో వారు అనుభవించగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.